అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య కొంతమంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. విడిగా ఈ బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. చేతుల్లో కట్ల డబ్బులు పెట్టేసుకొని, ఇదిగో ఈ బెట్టింగ్లో మీరు గేమ్ ఆడితే, ఈ బెట్టింగ్లో మీరు డబ్బులు పెడితే మీరు లక్షలు సంపాదించుకోవచ్చు అని సామాన్య వ్యక్తులకి ఒక ఆశ చూపించి వాళ్ళ చేత ఈ బెట్టింగ్ యాప్ల్ని, ఈ బెట్టింగ్ గేముల్ని ఆడిస్తున్నారు. దాని ద్వారా కొంతమంది తెలుసో తెలియకో ఈ బెట్టింగ్లు ఆడి ఈ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఎంతోమంది నడి రోడ్డు మీద పడుతున్నారు, ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్ అని ఒక ఊబిలో చిక్కుకొని చిత్రహింసలు పడుతున్నారు చాలామంది. అయితే ఈ మధ్య నేను చూస్తున్నా, తరచుగా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయని మన సజ్జనార్ గారు ఆయన బహిరంగంగా కొంత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో లోకల్ బై నాని అనే ఒక కుర్రోడు కూడా ఇలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే సజ్జనార్ గారు రియాక్ట్ అయ్యి అతని మీద కేసు పెట్టి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. సజ్జనార్ గారు ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళందరిని కూడా ఖచ్చితంగా జైలుకి పంపిస్తాము, వాళ్ళందరూ కూడా శిక్షిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అలాగే పోలీస్ వ్యవస్థ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, ఇది ఇల్లీగల్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నారు. అయితే నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నా, కొంతమంది పేర్లు బాగా వినిపిస్తున్నాయి. భయ్యా సన్నీ యాదవ్ అని, లేకుంటే జబర్దస్త్ మహేంద్ర అని ఒక అతను కానీ, లేకుంటే ఇలా కొంతమంది పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము, వీళ్ళని కూడా జైలుకి పంపిస్తామని చెప్పేసి సజ్జనార్ గారు మాట్లాడుతున్నారు. అలాగే మన నా అన్వేషణ గారు, నా అన్వేషణకి నేను ఈ వీడియో సందర్భంగా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నిజంగా ఒక ఛాలెంజ్. నిజంగా నా అన్వేషణకి దమ్ము ధైర్యం ఉంటే నేను 2 పేర్లు చెప్తా. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయని నా అన్వేషణ గారు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఒక 2 ఉన్నారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నా అన్వేషణ గారు వాళ్ళ గురించి మాట్లాడాలి. ఒకరు యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. అలాగే వాళ్ళ తమ్ముడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. స్టిల్ ఈ రోజుకి కూడా వాళ్ళ తమ్ముడు, యాంకర్ శ్యామల తమ్ముడు ఈ రోజుకి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. మీకు అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఒక వీడియో చూపిస్తాను, వినండి. నా అన్వేషణ గారు మీకే చెప్తున్నా, నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఛాలెంజ్ని మీరు సేకరించండి. మీకు దమ్ముంటే యాంకర్ శ్యామల గురించి, యాంకర్ శ్యామల తమ్ముడు గురించి మీరు దమ్ముంటే వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. ఈ వీడియో ఏం మాట్లాడుతూ చెప్పండి, చూపిస్తా. నేనైతే క్రౌన్ గేమ్ ఆడి గోల్డ్ తినేది కొనుక్కున్నాను. నిజంగా చెప్తున్నా, మీరు చూసారు కదా. మీకోసం మళ్ళీ కావాలంటే లైవ్ లో ఒకసారి గేమ్ ప్లే చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. వెంటనే ఆ బయోలో లింక్ లో చేస్తే లైవ్ లో ఆడతా. ఫస్ట్ వచ్చేసి మేము ఆడతాం, మేము చూపించాం కదా, ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తాం. ఇతను యాంకర్ శ్యామల తమ్ముడు. ఇతను ఒక 10ల సంఖ్యలో బెట్టింగ్ యాప్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇతని మీద చర్యలు తీసుకోవాలా, ఇతని మీద చర్యలు తీసుకున్నట్టుగాను ఎవరు కూడా స్పందించాల. అలాగే యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలని రోడ్డుకు లాగింది. యాంకర్ శ్యామల మీద కూడా చర్యలు తీసుకోవాలా. యాంకర్ శ్యామల గురించి కూడా ఎవరు మాట్లాడాల. సజ్జనార్ గారు అలాగే నా అన్వేషణ గారు, నేను వీళ్ళిద్దరు కూడా చెప్తున్నా, మీకు మిగతా వాళ్ళు కనిపిస్తారు కానీ, ఇంకా మిగతా వాళ్ళు కనిపిస్తారు కానీ మీకు వీళ్ళు కనిపించరా? ఈ ఎవరైతే ఈ యాంకర్ శ్యామల ఉన్నారో, యాంకర్ శ్యామల తమ్ముడు ఉన్నారో, వీళ్ళిద్దరు మీకు కనిపించరా? సజ్జనార్ గారు అలాగే నా అన్వేషణ గారు. ఎవరో నా లోకల్ బై నాని అమాయకుడు, నిజంగా అమాయకుడు. అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు, దాన్ని నేను కాదంటాలా, దాన్ని సమర్థించడాలా. అతను తెలియక చేశాడు, దీని మీద ఇంత ఇన్ఫాక్ట్ ఉంటుందని చెప్పి అతనికి తెలియదు. అతను తెలియకుండా చేశాడు. తెలుసుకున్న తర్వాత తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పి అతను క్షమాపణ కూడా అడిగారు. అయినా తప్పు చేశాడు కాబట్టి అతను జైలుకి పంపించారు.
నేను దాన్ని అంగీకరిస్తా. తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు. అయితే లోకల్ బాయ్ నాని అనేవాడు అమాయకుడు. అయితే ఎవరైతే ఈ నా అన్వేషణ గారు, సజ్జనర్ గారు మాట్లాడుతున్నారో అమాయకుల మీదే మీ ప్రతాపాలు, మీ అధికారం చూపిస్తారా? వీళ్ళ మీద చూపించరా? యాంకర్ శ్యామల మీద, అలాగే వాళ్ళ తమ్ముడి మీద, వీళ్ళ మీద చూపించరా? ఎందుకు? వీళ్ళ అధికారంలో ఉన్నారనా? వీళ్ళు ఒక పార్టీలో ఉన్నారనా? అంటే అమాయకులను అయితే మీరు అరెస్ట్ చేస్తారు, అమాయకులకైతే మీరు వార్నింగ్ ఇస్తారు, అమాయకులైతే జైలుకి పంపిస్తారు. వీళ్ళు మాత్రం మీరు పట్టించుకోరు, వీళ్ళ జోలికి మీరు పారు. ఎందువల్ల? వాళ్ళు తప్పు చేశారు. నా అన్వేషణ లోకల్ బైనాన్ని తప్పు చేశాడు, అందుకే కేసు పెట్టారు, జైలుకి పంపించారు. వీడు కూడా తప్పు చేశాడు కదా. బెట్టింగ్ యాప్స్ 10 సంఖ్యలో, అతను ఇంకా ఒక్క యాప్నే ప్రమోట్ చేశాడు. ఇతను 10 సంఖ్యలో ప్రమోట్ చేస్తున్నారు. యాంకర్ శ్యామల తమ్ముడు ఇప్పటికీ చేస్తున్నారు. ఇతని మీద చర్యలు తీసుకోరా? ఇతని గురించి మాట్లాడరా? నా అన్వేషణ గారు మీరు మాట్లాడరా? అలాగే యాంకర్ శ్యామల ఉంది, యాంకర్ శ్యామల గురించి మీరు మాట్లాడరా? యాంకర్ శ్యామల గురించి మీరు చర్యలు తీసుకోరా? యాంకర్ శ్యామల ప్రమోట్ చేసిన వీడియోలు, కావాల్సిన డీటెయిల్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను ఇస్తా, నన్ను కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళిద్దరికి అక్క తమ్ముడికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నేను ఇస్తా మీకు. వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేశారు, ఏ కంపెనీకి ప్రమోట్ చేశారు, ఏ యాప్ ప్రమోట్ చేశారో అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తా. వీళ్ళిద్దరి మీద కేసులు పెడతారా? వీళ్ళిద్దరిని జైలుకి పంపిస్తారా? అంతెందుకు నా అన్వేషణ గారు, మీరు వీళ్ళిద్దరి గురించి అసలు మాట్లాడతారా? మీరు వీళ్ళిద్దరి గురించి అసలు మీరు మాట్లాడతారా? మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ముఖ్యంగా యాంకర్ శ్యామల గురించి మాట్లాడే దమ్ము ఉందా? నా అన్వేషణ గారు మీరు మాట్లాడితే నిజంగా అందరితోటి అందరిని సమానంగా చూస్తున్నామని నేను ఒప్పుకుంటా. 10 మంది అమాయకులు ఉంటారు కదా, వాళ్ళతో పాటు అమాయకులైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే, అందరి గురించి మేము మాట్లాడతాం, అందరి గురించి మేము స్పందిస్తాము అని మీరు మాట్లాడి నిరూపించండి. మీ దమ్ము ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా. యాంకర్ శ్యామల గురించి మాట్లాడరు, వాడు తమ్ముడు చేస్తున్న యాప్ల గురించి మాట్లాడరు. తెలుసో తెలియకో లోకల్ బాయ్ నాని అతను ప్రమోట్ చేస్తే అతన్ని ఏ విధంగా అతన్ని జైలుకి పంపించి అతని మీద ఇంకా దాని మీద ట్రోల్ చేస్తూ ఇతనే కన్నా లోకల్ బాయ్ నానే కనపడ్డాడు మీకు. ఇంకెవరు కనపల్లా? యాంకర్ శ్యామల కనపల్లా మీకు? వాళ్ళ తమ్ముడు కనపల్లా నీకు? వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయొచ్చా? వీళ్ళ గురించి మాట్లాడరా మీరు? వీళ్ళ గురించి చర్యలు తీసుకోరా మీరు? ఓపెన్ ఛాలెంజ్ మళ్ళీ చెప్తున్నా సజ్జనర్ గారికి నేను ఏమంటా, సజ్జనర్ గారికి నేను ఛాలెంజ్ చూసటం వల్ల, ఎందుకంటే ఆయన పోలీస్ అధికారి, ఆయన డ్యూటీ ఆయన చేస్తారు. కానీ నా అన్వేషణ వచ్చి నేను చూస్తున్నా చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరి మీద ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు, అందరి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి గురించి మాట్లాడటం వల్ల లోకల్ నా అన్వేషణ యాంకర్ శ్యామల గురించి, యాంకర్ శ్యామల తమ్ముడు గురించి మరి ఎందుకు మాట్లాడలేదో నాకైతే అర్థం కాల. భయపడుతున్నాడా? వాళ్ళంటే భయమా? వాళ్ళ సోషల్ మీడియా అంటే భయమా? వాళ్ళ జోలికి వెళితే వాళ్ళ సోషల్ మీడియా ఊరుకోదు, వాళ్ళ సోషల్ మీడియా నా మీద తిరగబడద్ది అనే భయమా మీకు? మీరు మాట్లాడేది మీకు దమ్ముంటే అందరి గురించి మాట్లాడుతున్నారు, గుడ్, మేము ఒప్పుకుంటా. మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్లు ఆడకూడదు, దీనివల్ల లాస్ అవుతారు, నష్టపోతారు, రోడ్డు మీదకి వస్తారో మీరు మాట్లాడటం నేను తప్పు పట్టను. కానీ ఎవరైతే మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారో వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడాలనేది నా డిమాండ్. మీ దమ్ముంటే వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడండి, అప్పుడు ఒప్పుకుంటా. మీరు దమ్ము ధైర్యం ఉన్న మగాడు, నా అన్వేషణకి తిరుగులేదని చెప్పి నేను ఒప్పుకుంటా. నాకు ఛాలెంజ్ని స్వీకరిస్తారా? వాళ్ళిద్దరికి కావాల్సిన డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, వాళ్ళిద్దరికి కావాల్సిన డీటెయిల్స్ నేను పంపిస్తాను. వాళ్ళ గురించి మీరు మాట్లాడండి, చూద్దాం మీరు మాట్లాడతారో లేదో, దమ్ము ధైర్యం ఉందో లేదో. జై హింద్.